వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఫస్ట్ టైం ఎమ్మెల్యే రెండు ప్రధాన పార్టీల ముఖ్య నేతల్ని ఓడించిన జాయింట్ కిల్లర్ ఇమేజ్ ఆ ఊహల్లో ఉండగానే ఆయనకు సడన్ గా పొలిటికల్ వైరాగ్యం పుట్టుకొచ్చిందట. అసలు ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలవడం అన్నది రాజకీయ నేతల జీవితకాలపు లక్ష్యమైతే ఆయన మాత్రం ఎందుకు ఎమ్మెల్యేని అయ్యాను దేవుడా అంటూ తల పట్టుకుంటున్నారట. ఎవరా శాసనసభ్యుడు? ఆయన వైరాగ్యానికి కారణాలు ఏంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు సంచలనం. కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను ఓడించి జాయింట్ కిల్లర్ గా నిలిచారు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అప్పట్లో ఆయన పొలిటికల్ స్ట్రాటజీ, మాట తీరుపై విస్తృత చర్చే జరిగింది. ఇద్దరు పెద్దల్ని ఓడించి కామారెడ్డి ఎమ్మెల్యేగా సభలో అడుగు పెట్టడం వరకు ఓకే, కానీ ఆ తర్వాత అసలు సమస్య వచ్చిందట. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం పెద్దగా రావడం లేదంటూ ఆయన అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు, సభ్యుల వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు కాటిపల్లి. అసెంబ్లీ అంటే ప్రజల కోసం చర్చించాల్సింది కదా, ఇక్కడ విమర్శలు ప్రతి విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మండిపడ్డారు. కొందరు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుని అసెంబ్లీకి కూడా రారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సభలో ఇద్దరు మాట్లాడితే మిగతా వాళ్ళంతా భజన చేసుకుంటూ కూర్చుంటారంటూ ఇంకో వివాదం రేపారు ఆయన. అసెంబ్లీలో సమస్యల గురించి మాట్లాడాలి అన్న మినిమం కామన్ సెన్స్ లేదు. అనవసరంగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చాను అని నాకే బాధేస్తుంది అంటూ ఓ కొత్త వివాదానికి బీజం వేశారు బీజేపీ ఎమ్మెల్యే. ఇప్పుడు దీని చుట్టూనే రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ జరుగుతోంది. కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఆయనకు సభలో మాట్లాడే అవకాశం రాలేదన్న ఆవేదనతో అలా అన్నారా? పార్టీ పరంగా తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్న కోపంతో అన్నారా? అది ఇది కాకుండా తన అస్తిత్వం కోసం అలాంటి వివాదాస్పదమైన కామెంట్స్ చేశారా అని చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రజల సమస్యలపై సభలో సరిగ్గా చర్చించడం లేదు అన్న ఆవేదనలో నుంచి ఎందుకు గెలిచానా అన్న వైరాగ్యం పుట్టుకు వచ్చిందా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయట. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు లేవు, ఢిల్లీ సర్కార్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుంది అంటూ అందుకు నిరసనగా తీర్మానం చేసింది అసెంబ్లీ. ఆ తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేస్తూ ఉంటే అదే పార్టీకి చెందిన వెంకటరమణారెడ్డి మాత్రం కామ్ గా ఉన్నారట. తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ కమలం సభ్యులు సభ నుండి వాకౌట్ చేసి వెళ్లిపోయినా ఆయన మాత్రం అలాగే కూర్చుండిపోయారు. బీజేపీ వాళ్ళంతా వెళ్లిపోతే కేవీఆర్ మాత్రం ఎందుకు లోపలే ఉన్నారు అంటూ అప్పట్లోనే చెవులు కొరుక్కున్నారట మిగతా సభ్యులు. ఈ పరిస్థితుల్లో కాటిపల్లి వైఖరిపై బీజేపీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుందట. ఆయనది నిజంగానే ఆవేదన లేక అస్తిత్వ పోరాటమా అన్నది చూడాలి అంటున్నాయి రాజకీయ వర్గాలు. మొత్తానికి ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలోనూ బయట కామారెడ్డి ఎమ్మెల్యే వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది.